హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికైతే హ్యాపీ దివాళీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డే ఇన్ మై దివాళీ అయితే నేను ఈరోజు వ్లాగ్గా చూస్ చేసేసుకున్నాను. సో ఇంకా తర్వాత అయితే నేను 11కి లెగటం వల్ల మా మమ్మీ ఫుల్ ఫైర్తో ఉంది. సో ఇంకా మా మమ్మీని కూల్ చేద్దామని నీట్గా బట్టలు మడత పెట్టేసి నా బెడ్ అయితే సెట్ చేసేసుకున్నాను. ఒక పెద్ద బర్డెన్ దిగిపోయింది అనుకున్నాను, కాదు, ఇంకా హెడ్ బాత్ చేయాలి. ఆ హెడ్ బాత్ చేయటం అయితే నాకు అంత ఇరిటేషన్ అంటే అదంతా చిక్కులుగుంటూ అబ్బబ్బా అది చెప్పుకోలేండి. ఇంకా అందరికీ తెలుసు, గర్ల్స్ అందరికీ. ఇంకా తర్వాత అయితే నేను చేయలేదని ఏడుస్తున్నాను. మా చెల్లి అయితే చేసి వచ్చేసింది ఈ గ్యాప్లో. ఇంకా నేను చేసిన తర్వాత భైరవం మూవీ చూద్దామని భైరవం మూవీ పెట్టుకుని నీట్గా నా ముందు చిప్స్ పెట్టుకొని తింటా ఉన్నాను. ఇంకా మా డాడీ తిట్టాడు, ఎందుకు చిప్స్ తింటున్నావు అని. సో ఇంకా తర్వాత నేను సైలెంట్గా సైడ్కి వెళ్ళిపోయి ఇంకా దియాస్కి అయితే కలర్స్ వేసేసాను. ఇంకా మా మమ్మీ స్పెషల్ అయితే రసము, అన్నం, ఇంకా చికెన్ కర్రీ, ఇది అరుణ్ ఐస్ క్రీమ్, కర్డ్, ఇంకా గులాబ్ జామ్ అయితే చేసేసింది. ఇంకా నేను నాప్ తీసుకున్న తర్వాత క్రాకర్స్ కొనుక్కుందామని మా ఫాదర్ని అడిగాను. సో ఇంకా మేము నలుగురం అయితే కలిసి బయటకు వెళ్ళాము. ఇవైతే మేము క్రాకర్స్ కొనుక్కున్నాము. ఇంకా హంగ్రీ వేసిందని అక్కడ పావుబాజీ, దహీపూరి కొనుక్కున్నాము. సో ఇంకా ఎంత సౌండ్ పొల్యూషన్ వచ్చిందంటే నిజంగా గుండెలు డబేలు అన్నాయి. సో ఇంకా డెకరేట్ చేసేసి మేము కిందకి వెళ్ళాము. ఈ కిందకి వెళ్ళే గ్యాప్లో మా మమ్మీ చాలా స్పీడ్గా చేసేసింది. ఇంకా తర్వాత మా ఫాదర్తో అయితే కాలుస్తున్నాము, మా మదర్తో కాల్చాము. నేనైతే అది రికార్డ్ చేయలేదు. ఎక్కువ కాల్చకండి, ఇదైతే జీవులకి అందరికీ అయితే సౌండ్ పొల్యూషన్ అను ఇంకా స్మోక్ వల్ల అందరికీ ఇబ్బందిగా ఉండిద్ది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.